హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఫ్రెండ్స్, మొన్న కురిసిన వర్షాలకు వచ్చేసి శనగ పంట అంతా దెబ్బతినడం జరిగింది. శనగ పంటలో వచ్చేసి ఇప్పుడు బరవర్లు మేయడం జరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్ మొన్న కురిసిన వర్షాలు. బరవర్లు వచ్చేసి శనగ పంటలు మేయడం జరుగుతుంది. లాస్ట్కు శనగ పంట వేసిన రైతులందరికీ భారీ నష్టాలు వాటిల్లడం జరిగింది. శనగ గడ్డి రెండు ఒకే విధంగా ఉండడం వల్ల రైతులు అనేది పొలాలు పోగొట్టడం జరిగింది. ఫస్ట్ కురిసిన వర్షాలకు వచ్చేసి 200 ఎకరాల్లో శనగ పంట దెబ్బతినడం జరిగింది. తర్వాత ఎమ్మటే వారానికి వచ్చేసి రెండోసారి వర్షాలు పడడం జరిగింది తుఫాను వల్ల. దాంతో వచ్చేసి మొత్తం 500 ఎకరాల్లో శనగ పంట దెబ్బతినడం జరిగింది. కాకపోతే ఈ వాన వచ్చేసి జొన్న పంటలకు మేలు కానీ శనగ పంట వేసిన రైతులకు మొత్తం లాస్ పోవడం జరిగింది. 500 ఎకరాల్లో శనగ పంట వేయడం జరిగింది కాబట్టి భారీ నష్టాల్లో అప్పుల ఊబిలోకి రైతులు పోతున్నారు. సబ్సిడీ పైన శనగలు ఇస్తామని చెప్పడం జరిగింది, కానీ ఫస్ట్ కురిసిన వర్షాలు అప్పుడు చెప్పడం జరిగింది. కానీ రెండోసారి ఎమ్మటే వాన ఉండడం వల్ల రైతులు మొగ్గు చూపలేదు. రెండోసారి కురిసిన వర్షాలకు శనగ పంట అంతా మొత్తం దెబ్బతినడం వల్ల సబ్సిడీపై శనగల కోసం రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే ఇప్పుడు రాయడం లేదు. ఫస్ట్ కొంతమందికి రాసినాం, వాళ్ళ వరకే అని చెప్పడం జరిగింది. మిగతా రైతులు బయట కొనడం వల్ల పెట్టుబడి ఖర్చు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కనీసం శనగలైనా ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చినట్టయితే రైతులకు శనగల ఖర్చు అన్న తగ్గి ఉండేది. పొలం మారే కొద్దీ శనగ పంట అంతా చనిపోవడం జరుగుతుంది. తొలిగా చూసినప్పుడు పొలాలు బాగానే ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఎండగాయల కొద్దీ పొలాలంతా శనగ పంట చనిపోయి గడ్డి ఎక్కువగా అవుతుంది. ఈసారి ట్రాక్టర్ బాడిగలతో వచ్చే అవకాశం లేదు. మళ్ళీ రెండోసారి విత్తనం వేయాలంటే ట్రాక్టర్ ఖర్చులు కూడా మళ్ళీ ఎక్స్ట్రా అవుతాయి కాబట్టి ఈసారి పెట్టుబడి కూడా రైతులకు వచ్చే అవకాశం లేదు. అందులో వెనకసారి శనగ పంట వేసినట్టయితే లాస్ట్లో వచ్చేసి ఎర్రదిమ్మ తెగులు మాదిరి వచ్చి శనగ పంట అనేది పాడవడం జరుగుతుంది. దానికి తోడు పంట కాలం ఇంకా ఉన్నా కానీ ముందే పంట అనేది ఎండిపోయి పండినట్టుగా తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, శనగ పంటలో ఏ విధంగా ఉందో గడ్డి. ఈ గడ్డి తీయాలంటే కూలీలకు చాలా ఖర్చు అవుతుంది. అక్కడక్కడ ఇంకా తేమ కూడా ఉంది చేలల్లో. ఈ తేమ ఆరిపోయి గడ్డి కూడా విపరీతంగా పైకి పెరుగుతుంది. అందులో దోవలు కూడా ఉండే అవకాశం లేదు. పొలం మారినట్టు విత్తనాలు వేయడం జరుగుతుంది కాబట్టి కొంతమంది శనగలు అయితే బయట కొనుక్కోవడం జరుగుతుంది. కింటా వచ్చేసి 6,700 వంతున. కొంత లెక్క అయితే శనగ పంట వేసినమ్మటి వర్షం పడడం వల్ల అది బీడుగా ఉంది, కనిపిస్తుంది కదా, ఎక్కడన్నా సార్లు కనిపిస్తున్నాయి. దీంతో ఈ చేలో వచ్చేసి గడ్డి తక్కువగా ఉండడం వల్ల మనకు సార్లు అయినా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి శనగ పంట వచ్చేసి ఆల్రెడీ అక్కడక్కడ పూత రావాల్సిన టైంలో శనగ వేసేదాన శనగలు ఈసారి పండే అవకాశం చాలా తక్కువగా ఉంది. చూడండి శనగ పంటల బర్రెలు ఏ విధంగా మేస్తున్నాయో. శనగకు దానికి కనపరాకుండా ఉంది గడ్డి. అందులో ఈ శనగ చేలలో వచ్చేసి ఇప్పుడు తొంగ ఎక్కువగా పడడం వల్ల ఎంత తీసినా తొంగ చెట్లు అనేది పైకి కలుపు అనేది మళ్ళీ ఎమ్మటే వస్తూ ఉంటుంది. ఆకు తొంగ రెండు కలపడంగా ఉన్నాయి. ఈసారి అయితే ఈ రైతు వచ్చేసి ఆల్రెడీ కలుపు తీయడం జరిగింది. మళ్ళీ కలుపు వచ్చేసి యథాప్రకారం మలవడం జరుగుతుంది.
చూడండి, ఇతను వచ్చేసి ఇప్పటికే అర్ధ ఎకరా ఉంది, 50 మంది కూలీలు అయిన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి, రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.